వనవాసి 18వ భాగం. మరికొన్ని మాసాలు గడిచాయి. రాజు దగ్గరకు మధ్య మధ్య వెడుతూనే ఉన్నాను. అతడికి ఎంతో సంతుష్టి. ఈ గంభీర నిర్జనారణ్యంలో ఒంటరిగా ఒక పూరి గుడిసెలో ఒకటొకటిగా రోజులు ఎలా గడుపుతున్నాడో బోధపడలేదు. సత్యకాలపు సాధు పురుషుడు రాజు పాండే చీనా గడ్డి గింజలు తప్ప మరో ధాన్యం పండించలేకపోయాడు. 7-8 మాసాల నుంచి అదే తింటూ చిరునవ్వుతో గడుపుతున్నాడు. ఎవ్వరిని కలుసుకోడు. కబుర్లతో కాలక్షేపం చేసే మనిషి కాడు. దానివల్ల అతడికి ఎంతమాత్రం నష్టం అనిపించదు. నిక్షేపంగా ఉంటాడు. మధ్యాహ్నం వేళ అటువైపు వెళ్ళినప్పుడల్లా చూసేవాడిని. మధ్యాహ్నపు టెండలో అతడు పొలంలో పనిచేస్తూ ఉండేవాడు. సాయంత్రం మౌనంగా కరక చెట్టు కింద కూర్చుని ఉండేవాడు. ఒక్కొక్క రోజున చేతిలో పద్దు పుస్తకం ఉండేది. ఒక్కొక్క రోజున ఉండేది కాదు. ఒక రోజున అతనితో చెప్పాను, రాజు, నీకు మరికొంత భూమి ఇస్తున్నాను, బాగా సాగు చేయి, మీ ఊళ్ళో మీ వాళ్ళు పస్తులతో చచ్చిపోతారు అని చెప్పి. రాజు శాంత స్వభావుడు. అతనికి నచ్చజెప్పడం కష్టం కాదు. భూమి అయితే తీసుకున్నాడు కానీ 5-6 మాసాల దాకా అడవిని బాగు చేయలేకపోయాడు. ఉదయం పూజ, గీతాపారాయణం చేస్తాడు. అది పూర్తయ్యేసరికి 10 గంటలు అవుతుంది. తరువాత పనిలోకి దిగుతాడు. గంటో 2 గంటలో పనిచేసి ఆ తర్వాత వంట చేసుకొని తింటాడు. మధ్యాహ్నం అంతా సాయంకాలం 5 గంటల దాకా కృషి చేస్తాడు. తరువాత చెట్టు కింద మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తూ కూర్చుంటాడు. సంధ్య పడిన తర్వాత మళ్ళీ పూజా పారాయణం సాగుతాయి. ఆ ఏడు అతను కొద్దిగా జొన్న వేశాడు. అందులో తనేమీ ఉంచుకోకుండా పూర్తిగా తన ఊరు పంపించేశాడు. పెద్ద కొడుకు వచ్చి జొన్న తీసుకుపోయాడు. కుర్రవాడు కచేరీకి నన్ను చూడడానికి వచ్చాడు. అప్పుడు గట్టిగా బుద్ధి చెప్పాను. ముసలి తండ్రిని ఈ అడవిలో ఒంటరిగా వదిలేసి ఇంట్లో కూర్చొని కులాసాగా గడుపుతున్నావా, సిగ్గులేదు అని. వాళ్ళు కూడా ఈ పని ఎందుకు చేయకూడదు? ఆ రోజుల్లో ఒకసారి నక్కలదొడ్డి అనే పల్లెలో భయంకరమైన కలరా జాడ్యం చెలరేగింది. కచేరీలో కూర్చుంటే కబురొచ్చింది. నక్కలదొడ్డి మా జమీందారులది కాదు. ఇక్కడికి 9-10 కోసుల దూరంలో కుసీ కల్బలియా నదులొడ్డునుంది. రోజు ఎంతమంది జనం చచ్చిపోతున్నారంటే కుసీ నదిలో నిత్యం శవాలు కొట్టుకుపోతున్నాయి. దహనం చేసే తీరిక ఎవరికీ ఉండేది కాదు. ఒక రోజున తెలిసింది, అక్కడ రోగులకు వైద్యం చేయడం కోసం రాజు పాండే వెళ్ళాడని. రాజు పాండేకి వైద్యం తెలుసునని నాకు తెలియదు. నేను కొన్ని రోజులు హోమియోపతి అంటూ ఏదో చూశాను. డాక్టర్లు లేని ఈ ప్రదేశంలో ఉపయోగానికి వస్తుందని ఆలోచించాను. కచేరీ నుంచి నా వెంట అనేక మంది బయలుదేరారు. ఆ గ్రామం వెళ్ళి రాజు పాండేని కలుసుకున్నాను. అతడు ఒక చిన్న మూటలో మూలికలు చెక్కలు కట్టుకుని ఇల్లిల్లు తిరిగి రోగుల్ని చూస్తున్నాడు. నన్ను చూడగానే నమస్కారం చేశాడు. బాబు, దయకొద్దీ వచ్చారు, తమరొచ్చారు, ఇంక వీళ్ళంతా బతికిపోయినట్టే అన్నాడు. నేనేదో జిల్లా సివిల్ సర్జనో డాక్టర్ చక్రవర్తినో అన్న ధోరణిలో. అతడే నన్ను వెంటబట్టుకొని గ్రామంలో రోగుల ఇళ్ళన్నీ తిప్పాడు. అతడు ఔషధం ఇస్తాడు. నేను పక్కన నిలబడి చూస్తూ ఉండాలి. జబ్బు నయమైతే రోగులు ఔషధం ఖరీదు మాత్రం ఇస్తారు. అదే ఏర్పాటు. ఇంటింటా ఘోర దారిద్ర్యం తాండవిస్తోంది. అన్నీ గుడిసెలు లేదా పాకలు, చిన్న చిన్న గదులు, కిటికీలుండవు. ఏ ఇంటిలోనూ గాలి వెలుగు చొరబడవు. దాదాపు ప్రతి ఇంటిలోనూ ఒకరో ఇద్దరో రోగులు. డాక్టర్లు లేరు, మందులు లేవు, పద్యపానాలు లేవు. రాజు పాండే తనకు చేతనైందంతా చేస్తున్నాడు. పిలువకపోయిన రోగులందరి దగ్గరకు వెళ్ళి తన మూలికలు చెక్క మందులు ఇచ్చి తినిపిస్తున్నాడు. ఒక చిన్న కుర్రవాడికి కలరా తగిలిందని నిన్న రాత్రి పొడుగు రోగి పక్కనే దగ్గర కూర్చుని పరిచర్యలు చేశాడు. కానీ ఇంత మాత్రంతో జాడ్యం ఉపశమిస్తుందా? పైగా ఉద్ధృతమైంది. రాజు పాండే నన్ను ఒక ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ గుడిసెలో ఒక్కటే గది. గది మధ్యలో రోగి తాటాకులు చాప మీద పడుకున్నాడు.
రోగి వయస్సు 50 ఏళ్లకు తక్కువ ఉండదు. 17, 18 ఏళ్ల ఒక పిల్ల గుమ్మంలో కూర్చుని కళ్ళ నీళ్లు కుక్కుకుంటోంది. రాజు ఆమెకి ధైర్యం చెప్పాడు. "అమ్మాయి, ఏడవకు. బాబుగారొచ్చారు. ఇంక భయం లేదు. జబ్బు నయమైపోతుందిలే" అన్నాడు. నా ఆసక్తితో గుర్తొచ్చి ఎంతో బిడియపడ్డాను. "ఈ అమ్మాయి అతని కూతురా?" అని అడిగాను. "కాదు బాబు, అతని భార్య. ఈమెకి పాపం నా అనేవాళ్ళెవరూ లేరు. విధవ తల్లి ఒకామె ఉండేది. పిల్లకి పెళ్లి చేసి చచ్చిపోయింది. అతన్ని బతికించండి బాబు. లేకపోతే అమ్మాయి నడివీధిలో పడిపోతుంది" అన్నాడు రాజు. జవాబు చెప్పాలనుకున్నాను. ఇంతలోకే నా దృష్టి హఠాత్తుగా రోగి తలాపి దిక్కుగా గోడకు కొట్టిన కొయ్య బల్ల మీద పడింది. ఆ బల్ల మీద చూస్తే మూతలేని ఒక రాతి చిప్పలో చద్దన్నపు మెతుకులున్నాయి. మెతుకుల నిండా ఈగలు ముసిరాయి. అమ్మో! ఇంకేమైనా ఉందా? ఇంట్లో భయంకరమైన ఏషియాటిక్ కలరా రోగం. రోగికి 4 అడుగుల దూరంలో మూతే లేని రాతి చిప్పలో అన్నం. రోజంతా రోగికి సేవ చేసి చేసి ఆకలితో ఆ పాప ఆ పాచి మెతుకులే ఇంత ఉప్పు మిరపకాయ నంచుకొని తింటుంది. విషపూరితమైన అన్నం. ప్రతి ముద్దలోనూ మృత్యు అంకురాలు. ఆ అమ్మాయి అమాయక నేత్రాల వైపు చూశాను. కళ్ళనీరు కాలువలు కడుతోంది. నాకు ఒళ్ళు గగురు పొడిచింది. "ఈ అన్నం పారేయమని చెప్పు రాజు. ఈ గదిలోనా అన్నం ఉంచడం" అన్నాను. అన్నం పారవేయమనేసరికి ఆమె విస్మయంతో నా వంక చూడనారంభించింది. "అన్నం ఎందుకు పారేయడం? పారేస్తే తినేదేమిటింకా? ఓజా గారింట్లో ఈ 2 మెతుకులు తినమనిచ్చారు." నాకు జ్ఞప్తికొచ్చింది. ఈ దేశంలో అన్నం అంటే మన దేశంలో పూరీలు, పులావ్ మాదిరి అతి ప్రియమైన వస్తువు. అయినా కొంత కఠినంగానే "ముందు లేచెళ్ళి అన్నం పారేసిరా" అని గద్దించాను. ఆమె భయపడుతూ, భయపడుతూ లేచి వెళ్ళి అన్నం పారేసొచ్చింది. ఎంత ప్రయత్నించినా ఆమె భర్తని బ్రతికించడం సాధ్యం కాలేదు. సంధ్య పడిన తర్వాత ముసలివాడు ఆఖరి నిశ్వాసం విడిచాడు. ఆహ్! పాపం ఆమె ఎంత ఏడ్చింది. రాజు గూడా ఆమెను చూసి దుఃఖించాడు. మరొక ఇంటికి తీసుకువెళ్ళాడు. అది రాజు పాండే దూరపు చుట్టరికం బావమరిదిల్లు. అతను మొదట ఈ ఇంట్లోనే దిగాడు. భోజనము, పడక ఇక్కడే. ఇక్కడ తల్లికి, కొడుక్కి ఒక్కసారే కలరా వచ్చింది. ఇద్దరిని వేర్వేరు గదుల్లో పడుకోబెట్టారు. తల్లికి కొడుకుని గురించి బెంగ, కొడుక్కి తల్లి కోసం బెంగ. 7, 8 ఏళ్లుంటాయి కొడుక్కి. మొదట కొడుకు పోయాడు. తల్లికి ఇది చెప్పడానికి వీల్లేదు. నా హోమియోపతి వైద్యం వల్ల పరిస్థితి క్రమంగా బాగుపడడం మొదలుపెట్టింది. తల్లి అస్తమాను కొడుకుని గురించి అడుగుతుంది. ఆ గదిలో నుంచి కొడుకు మూలుగూసవడి వినపడదే. ఎలా ఉన్నాడు? వాడికి నిద్రకి మందిచ్చాం, నిద్రపోతున్నాడు అని చెప్పాం. గుట్టు చప్పుడు కాకుండా కొడుకు శవాన్ని ఇంటిలో నుంచి బయటికి చేరవేయడం జరిగింది. గ్రామస్తులకు ఆరోగ్య నియమాలు బొత్తిగా తెలియవు. ఉన్నది ఒక్కటే చెరువు. అందులోనే మురికి బట్టలు పిండటం, అక్కడే స్నానాలు చేయటం, అవే నీళ్లు త్రాగటం. ఈ విషయంలో మాత్రం గ్రామస్తులను మార్చలేకపోయాను. ఎంతమంది తమకు కావలసిన వాళ్ళని విడిచిపెట్టి పారిపోయారో లెక్కలేదు. ఒక ఇంటిలో ఒక రోగిని చూశాను. ఆ ఇంటిలో రోగి తప్ప ఇంకెవరూ లేరు. రోగి ఇల్లరికపుటల్లుడు. భార్య కిందటేడే పోయింది. అతను మాత్రం ఇల్లు విడిచిపెట్టలేదు. అతనికి జబ్బు కనబడగానే మామగారి తరఫు వాళ్ళందరూ అతన్ని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. రాజు పాండే అతనికి రాత్రింబగళ్ళు సేవ చేస్తున్నాడు. చివరికి అతను బతికాడు. అతనికి ఈ భూమి మీద ఇంకా అన్నపు మెతుకులు తినే రాత ఇంకా రాసిపెట్టింది. రాజు పాండే తన సంచి తీసి వైద్యం వల్ల ఎంత అర్జన కూడిందో లెక్క పెట్టుకోవడం చూసి అడిగాను. "ఎంత సంపాదించావు రాజు" అని. రాజు అటు లెక్క చూసి ఇటు లెక్క చూసి రూపాయి 3 అణాలని చెప్పాడు.
ఈ మాత్రానికే అతను ఆనందపడిపోతున్నాడు. ఈ దేశంలో జనానికి సామాన్యంగా పైసా కళ్ళజూసే అదృష్టం కలగదు. ఇక్కడ రూపాయి 3 అణాల సంపాదన అంటే తక్కువేమి గాదు. రాజు పాండే ఇప్పటికి 15 రోజులుగా డాక్టర్‌కి డాక్టర్‌గాను, నర్స్‌కి నర్స్‌గాను పనిచేస్తున్నాడు. ఒకనాడు అపరాత్రి వేళ గ్రామంలో ఏడ్పులు, పెడబొబ్బలు వినొచ్చాయి. ఎవరో ఇంకోరు చనిపోయారనమాట. రాత్రి ఇంకా నిద్ర పట్టింది కాదు. గ్రామంలో అనేక మందికి నిద్రాహారాలు లేవు. ఇళ్ల ముందు పెద్ద మంటలు వేసి, అందులో గంధకం వేస్తూ, పొగలు ఊరు నలుమూలలా వ్యాపింపజేస్తూ అక్కడే చేరి కబుర్లు చెప్పుకుంటూ గడుపుతున్నారు. అంతా రోగాలను గురించిన కబుర్లే, చావు వర్తమానాలే, ఎవరు బారిపోయారని మీమాంసలే. మరే విషయం కనబడడం లేదు. అందరి మాటల్లోనూ భయం స్పష్టంగా కనబడుతోంది. రాత్రి 2 జాముల వేళ కబురొచ్చింది. ఆ వృద్ధిని భార్య అయిన బాలికకు కలరా సోకిందని. వెళ్ళి చూశాను. ఆమె పొరుగింటి వెనక పశువుల పాకలో పడుకుంది. భయం వల్ల తన ఇంటిలో ఉండలేకపోయింది. కానీ ఎవరూ ఆశ్రయం ఇచ్చారు కాదు. ఆమె కలరా రోగిని ముట్టుకుంది కదా! పాకలో ఒక పక్క ఎండుగడ్డి మోపు మీద ఒక గోనె పరుచుకుని అందులోనే అటూ ఇటూ పొర్లాడుతోంది. ఆ నిర్భాగ్యురాలిని కాపాడాలని నేను, రాజు ఎంతో ప్రయత్నం చేశాం. ఒక్క లాంతరు గాని, మంచినీళ్ళు గాని ఎవరి దగ్గర తీసుకురాలేకపోయాం. ఎవ్వరూ ఇటు తొంగి చూడనైనా లేదు. ఎవరికైనా కలరా సోకిందంటే చాలు వాళ్ళకి ఆమడ దూరంలో కూడా ఉండకుండా అందరూ పారిపోతున్నారు. అంత భయం పుట్టింది. రాత్రి తెల్లవారొచ్చింది. రాజుకి మంచి నాడీ జ్ఞానం ఉంది. చెయ్యి చూసి, "పరిస్థితి ఏం బాగులేదు బాబుగారు" అన్నాడు. నేను మాత్రం ఇంకేం చేయగలను? డాక్టర్‌ని గాను. సెలైన్ ఇప్పించొచ్చు. కానీ ఈ ప్రాంతంలో ఎక్కడా ఒక్క డాక్టర్ గూడా లేడు. ఉదయం 9 గంటలకు బాలిక ప్రాణం పోయింది. మేము లేకపోతే ఆమె శవాన్ని అక్కడి నుంచి ఎవరైనా తీస్తారా అనేది సందేహమే. ఎంతో బతిమాలి బామాలుగా ఇద్దరు ఆహీర్ రైతులు 2 వెదురు బొంగులతో వచ్చారు. వాటితో శవాన్ని తోసుకుంటూ, దొర్లిస్తూ నది వైపుకి ఈడ్చుకుపోయారు. రాజు అన్నాడు, "బతికిపోయింది బాబుగారు. ఎక్కడా ఆధారం లేని వితంతు. పైగా చిన్న వయసు. ఏమి తింటుంది? ఎవరు చూస్తారు? మీ దేశం బొత్తిగా గొడ్డు దేశమే రాజు" అన్నాను. పాపం ఆ అమ్మాయిని ఎంతో కోరికతో దాచిపెట్టుకున్న ఆ అన్నం మెతుకులు గూడా తినివ్వలేకపోయాను అని నాకెంతో ఖేదం కలిగింది.